వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ 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 భావన్ నారాయణ స్వామి వారి 31వ వార్షిక కళ్యాణం సాయిపేట అల్మాస్పేట నందు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఫిబ్రవరి 7న షష్ఠి శనివారం మొదలు ఫిబ్రవరి 9 అష్టమి సోమవారం వరకు వహించనున్నారు. ఫిబ్రవరి 7న సుప్రభాత సేవ, యాగ హోమ ప్రవేశం, ఫిబ్రవరి 8న స్వామివారి కళ్యాణం, ఫిబ్రవరి 9న మహాపుష్పయాగం వైభవంగా జరుగును. ఇటు కార్యక్రమాలకు అధిక సంఖ్యలో స్థానికులు, కడపవాసులు పాల్గొంటున్నారు. ఇటు కార్యక్రమాలు ఆలయ ప్రెసిడెంట్ నూకుల పవన్ కుమార్, కార్యకర్త మరియు భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అయిపోయింది వాళ్ళు వస్తుంటారులే లక్ష్మయ్య పాపము పార్టీ రాలయ్య అన్నదానం చేయగా ఆ పైన నిలవడానికి అడగగా యువకులుగా దయచేసి అది వెళ్ళి అడ్డం దర్శనంగా కోరుతున్నాను. అయ్యా మాకు ఇది ఉన్నాయి, మాకు పరిసరగా ఆ స్వామి కళలోకి వచ్చి మీకు చెప్తాడు. కావాలనగా మీరు బాగా నిష్టతో వచ్చి చూడండి. భగవంతుడు కళ్ళలో వచ్చి ఏదో ఒక రూపంలో, మానవ రూపంలో కానీ ఆయన కానీ వచ్చి మీకు ఇది కష్టాలు అని చెప్తాడు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని లక్ష్యం శాంతన స్వాంతన లభిస్తుంది. ఇది ఏదో నేనేదో నాకు ఎవరో చెప్పినా చెప్పడం కాదమ్మా. గుర్రాల శివప్రియ జయప్రకాష్ రెడ్డి గారు 15వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్నారు. అభివృద్ధే అజెండాగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకత్వం ఆయనది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, నారదశి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మినీ ఇండియాగా ఈ భారతదేశంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని జాతుల వాళ్ళు ఉన్నారో మా చింతకుంటలో నివసిస్తా ఉన్నారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మేము అందరం ఇదే గ్రామ పంచాయతీ అందరి, కానీ ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చింతకుంట గ్రామాన్ని మున్సిపాలిటీ కలిపిన తర్వాత 14-15 డివిజన్గా దీన్ని చేయడం జరిగింది. 14వ డివిజన్ సంబంధించింది పాత చింతకుంట విలేజ్, గాంధీ నగర్, రాజీవ్ గ్రూప్ సౌత్ వన్, 16 నారాయణ లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు. తిరుపతి అన్న ఒక్క 2 నిమిషాలు కలెక్షన్ వేరే పెడుతున్నా పెడుతున్నారు చేస్తున్నప్పుడు ప్రధానమైన వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తి టీడీపీ, కాంగ్రెస్, జనతా పార్టీ ఈ పార్టీల యొక్క రాజకీయాలు నడుస్తున్నప్పుడు ప్రముఖ వ్యక్తిగా రామకృష్ణారెడ్డి గారు ఉండే. రామకృష్ణారెడ్డి గారి మనవడు వాళ్ళ జయప్రకాష్ రెడ్డి, శ్రీమతి శివప్రియను నేను మీకు చెప్పాల్సిన పని లేదు. 2 విషయాలు చెప్పి నేను ఆ వినోదానికి ఇస్తాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఎవరు అని అనుకున్నా కానీ శివప్రియ గారు నేను అడిగిన ఇప్పుడు అడిగినారు శివప్రియ గారు ఏం చదువుకున్నాను అడిగిన ఎంటెక్ చదువుకున్నాను. ఎంటెక్ అంటే చదువుల లోపలే అంతకంటే పెద్ద చదువు లేదు. బీటెక్ ఉంటుంది, తర్వాత ఎంటెక్ ఉంటుంది, దాని తర్వాత చదువు లేదు. ఎంటెక్ చదివినాను. అదేవిధంగా వివేకానంద స్కూల్లో అవకాశాలు మీరు ప్రారంభించుకోవద్దు. మహిళలు రాజకీయాలకు రావడం చాలా కష్టమైన రోజుల్లో మరి మంచి అవకాశం ఉన్నటువంటి ఈమె రాజకీయాలకు వచ్చి సేవ చేయడానికి వచ్చింది అంటే తప్పకుండా అందరూ ప్రోత్సహించాలి, ఆమెను ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతూ మరి కల్పించాలని చెప్పి నేను కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 20వ వార్డులో మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ గుర్తుతో పోటీ చేస్తున్న స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి మొహమ్మద్ అమీర్ అలీ చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గ్యాస్ సిలిండర్ కు ఓటు వేసి అధికారాన్ని ఆశీర్వదించండి అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన మొహమ్మద్ అమీర్ అలీ నిజాయితీ, పారదర్శకత, ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మీడియా సమావేశం నిర్వహించి నిన్న అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంపై ప్రేమాభిమానాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేసి కోట్ల రూపాయల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం గారు అప్పుడు కేసీఆర్ ఆయన ఇంట్లో కానీ నువ్వు చదువుకున్నావు కానీ ఇంతకు నీళ్లు నువ్వు చక్కగా తీసుకోవాలి, నీళ్లు నువ్వు చక్కగా తీసుకొని మంది కడుగు, ఇంకోసారి కారు కుక్కలు పోయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గారు రావడం వారి ఇంకోగా ఒక రోజు ముందు బాన్సువాడకు రావడం, 5వ వార్డులో మసీద్ దగ్గరికి వచ్చినప్పుడు ముగ్గురు ఉన్నారు ఆ క్యాండిడేట్ తో. ఈ దిగంగానే పెన్షన్ ఫీల్ అయి వెనుకకి వెళ్ళి ఆ కాంటాక్ట్ చేసిన క్యాండిడేట్ ను బూతులు తిట్టడంతో ఆ క్యాండిడేట్ కూడా మళ్ళీ మసీద్ కాడ ఉండకుండా వెనకకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత పరిణామం మళ్ళీ ఇంకో మసీద్ టీచర్స్ కాలనీలో రావడం, అక్కడికి వెళ్ళి పెద్ద మసీద్ రావడం. మా దగ్గర ఇక్కడ ఉండేటువంటి జనాలను చూసి ఇక కేటీఆర్ తొలకొస్తామని స్టార్ట్ అయిపోయింది. ఇంత అయిపోయింది, ఇలా దుకాణం ఒడిచింది, కేటీఆర్ దుకాణం స్టార్ట్ చేసింది. కేటీఆర్ వచ్చి నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, నీ పొలాలన్నీ పెట్టి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించుకున్నటువంటి కేటీఆర్ మరి కేసీఆర్
మరి ఈరోజు ఎవరు ఆస్తి అమ్ముకొని ఎవరు ప్రభుత్వంలో డబ్బులు పెట్టి మరి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ఏదైనా ఆస్తులు అమ్ముకొని మరి ఏదైనా ప్రభుత్వంలో డబ్బులు పెట్టి డెవలప్మెంట్ చేసిందా? ప్రభుత్వంలో ఉన్న డబ్బులన్నీ కూలగొట్టి అప్పుల పాలు చేసి ప్రభుత్వం ఇలా అప్పులలో ఊబిలో కూడుకపోయినటువంటి ప్రభుత్వాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు చాకచక్యంగా అన్ని స్కీమ్స్ మంచిగా నడిపిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ఈరోజు మంచిగా నడిపిస్తున్నది కాబట్టి కేటీఆర్ కు మరి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. లక్షటిపేట మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 10వ వార్డ్ ఇంటింటి ప్రచార భాగంలో మహిళలు ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కళ్యాణి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గత బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, మేం చేసే పనులు వారే అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారు. 2 సంవత్సరాలు అభివృద్ధి కుంటిపడిందని, 2000 పెన్షన్ని 4000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. చాలా మోసపూరిత హామీలు చెప్పారు. అభివృద్ధి అంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. ఈ నెల 11న ఎన్నికల్లో భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మెట్టు కళ్యాణి గారి కారు గుర్తుకే, మెట్టు కళ్యాణి గారి కారు గుర్తుకే, జై తెలంగాణ. ఇదిరా 1వ నెంబర్ కారు గుర్తురా మన మాట పక్క కారు గుర్తు అత్తమ్మ ఎత్తవా సీరియల్ నెంబర్ 1 కారు గుర్తు ఏంటిది కారు మనం పడాలి. మన ఓటు కారు గుర్తుకే, మన ఓటు బెల్లం పెట్టుకున్నారు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తమ్ముడు మనం గెలిస్తేనే ఆయన ప్రభావం అది గుర్తుంచుకొని తమ్ముడు మాట రావాలి. మంచిగా టీవీలో మంచిగా చేతుల్లో ఏం మాటలు అంతా
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి హైస్కూల్లో 1985-86 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కెర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సర 10వ తరగతి విద్యార్థులు 40 ఏళ్ల తరువాత ఆదివారం నాడు తృతీయ ఆత్మీయ కలయిక నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో సేనాపతి కన్నబాబు, గోడే శేఖర్, బోనం ఉమాదేవి, శేషవేణి వంటి మిత్రులంతా కలిసి హౌజీ, లెమన్ స్పూన్ వంటి ఆటలతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వృత్తిరీత్యా వేరువేరు చోట్ల స్థిరపడినప్పటికీ స్నేహం కోసం అందరూ ఒకే చోట చేరి పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపారు. దశాబ్దాల నాటి బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు పూర్వ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రూప్ ఫోటో తీద్దాం ఒకసారి ఉండరా. ఓకే సార్, సార్ ఒకసారి ఇలా చూడరా, ఒకసారి అలాగే ఉండండి సార్. తీసేసి సార్, నార్మల్గా ఉండండి సార్, నార్మల్గా ఉండండి. తీసేయండి సార్, హ్యాండ్ డౌన్ చేయండి సార్. చూడండి సార్, ఇలా చూడండి. సచ్చా అనే అమ్మాయికి 7 పాలు వేసినాయి. ఇలా చూడండి, ఇలా చూడండి. వెరీ గుడ్ వన్. జస్ట్ మిస్. అందులో ఉన్నవన్నీ బకెట్లో పడాలి. 2 వెరీ గుడ్, వెరీ గుడ్. జెంట్స్ అయితే కదండి. 3 అయింది. నెమ్మదిగా వేయండి. ఇంకా ఇలా ఒక బంతి వేస్తారు. క్లాప్. శంకర పూజితే శారదే, శంకర పూజితే శారదే, శారదే సర్వ సహోదరి శారదే, శంకర పూజితే శారదే, సర్వ సహోదరి శారదే, అభీష్ట వరదే శారదే, అద్భుత చరితే శారదే, శృంగగిరిస్తే శారదే. అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వెనక రావాలి. అదిరిపోతుంది. నడండి సార్, నడండి. ఎవరు లేరు. వెళ్ళండి. ఫాస్ట్. గేమ్స్ పెట్టి